దేవునికి స్తోత్రం. ప్రియులారా, అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినముందు నాయన నీ సన్నిధానములో ఇంతవరకు నీ నామాన్ని స్మరించి ఆరాధించి పొగిడి కీర్తనలతో నాయన నిన్ను ఘనపరుచుకునే భాగ్యం ఇచ్చారు. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన మారుగ్ గారు కూడా ఎంతో చక్కగా నడిపించారు. అత్యల్పుడు ప్రభువా ఇప్పుడు వాక్యమును చదివి ఎత్తిపట్టుకుని నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు. నీ ఆత్మ చేత అభిషేకించండి. నన్నును బిడ్డలందరినీ కూడా నీ ఆత్మ నాయన ఆవరించి దేవా వినేటటువంటి భాగ్యమును నీ గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించండి. నాయన వాక్కు ద్వారా మాకు కావలసిన వర్తమానం అందించి మమ్మల్ని బాగుగా కడిగి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకుని యోగ్యత భాగ్యం మాకు దయచేసి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎట్టివారై ఉన్నారో మనము కూడా అట్టివారమై ఉన్నామట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి 17వ వచనములో ఇప్పుడు మనం చదివిన మూలవాక్యములో ఏం చెప్తుంది లేఖనం? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడండి, మనము అలాగనే ఉండాలట. చాలా విషయాలు పోలికలు ఉండాలి ఆయనకు మనకు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నామట. మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో అదే యోహాను రాసిన ఇదే పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుతాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఆయన ఎలా ఉన్నాడట? ఎట్టివాడై ఉన్నాడట. ఆయన ఎట్టివాడై ఉన్నాడట. అమ్మా చెప్పండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడట, పవిత్రుడై ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి ఇప్పుడు? చెప్పాలి. ఎలా ఉండాలమ్మా? మూలవాక్యం చదివాం కదా, మొదటి యోహాను పత్రిక 4:17లో ఏం చెప్తుంది లేఖనం? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారు. మరి ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనం తెలుసుకుంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. కాబట్టి ఏం చెప్తుంది ఇప్పుడు 3:3లో ఏం చెప్తుందండి? యోహాను పత్రికలో మొదటి పత్రిక 3:3లో ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు గనుక మనం ఏమవ్వాలట? మనము ఏం చేయాలి? ఇప్పుడు పవిత్రులుగా ఉండాలట. పవిత్రులుగా ఉండాలంటే ఏ విధమైన పవిత్రత చెప్పండి? ఆయన పరిశుద్ధుడు. ఏ విధమైన పరిశుద్ధుడు? ఏ విధమైన పవిత్రత నీకు నాకు ఉండాలి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము ప్రియులారా సెలవిస్తుంది. మొదటి వచనం చదవండి ఒక్కసారి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడుగా ఉన్నట్లుగా మనము కూడా పరిశుద్ధులుగా ఉన్నామట. ఆయన ఎట్లున్నాడో మనము అట్లానే ఉన్నాము అంటుంది. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా ఉందాము. ఏ విధమైన పరిశుద్ధత అంటే ఇప్పుడు 2 కొరింథీ 7:1 చెప్తుంది, శరీరమునకును
ఆత్మకును కలిగిన సమస్త కల్మషం. మీ ఇంటి దగ్గర చక్కగా, కల్మషం అంటే మురికి, ఇంటి దగ్గర చక్కగా స్నానం చేసి వచ్చారు, మీ దేహం మీద పడినటువంటి దుమ్ము ధూళి అవన్నీ శుభ్రంగా ఏదో ఒక డవ్ సోపో లేదా లక్స్ సోపో సంతూరో దేంతోనో స్నానం చేసి వచ్చాక శుభ్రమయ్యారు. కానీ శరీరంకు కలిగిన కల్మషం అంటే ఒంటి మీద ఉన్నటువంటి మురికి కాదు, ఒంటి లోపల ఉన్న మురికి, శరీరము లోపల ఉన్న మురికి. అది కూడా కడుక్కొని ఏమవ్వాలట, మనము యేసయ్యలా పరిశుద్ధుడు అవ్వాలి. ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అన్నాడా లేదా? కనుక శరీరము లోపల ఉన్నటువంటి మురికేంటి? అసూయ అండి. ఎదుటి వాళ్ళు చక్కటి బట్టలు వేసుకున్నా సరే మనసుకు అంగీకారం రాదు. బట్టలేమో వారు జెన్యూన్గా సంపాదించారేంటి అని అంటారు. అంటే లోపల అసూయ ఉండి అవతలి వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చనప్పుడు మనలో ఏమవుద్దంటే ఆ అసూయ అనేది శరీర సంబంధమైన కల్మషం ఎక్కువైపోతుంటుంది. అప్పుడు యేసు ఎట్టివాడో మనం అట్టివారమై ఉండలేదన్నమాట. కానీ లేఖనం సెలవిస్తుంది ఆయన ఎట్టివారై ఉన్నామో లోకంలో మనం అట్టివారమై ఉన్నాము. ఎంత గొప్ప సాక్షి! అసూయ ఒక్కటే కాదు, నిర్హేతుకమైన ద్వేషం, శరీరంలో ఉన్నటువంటి మురికి, బయట కాదండి, శరీరంలో ఉన్న మురికి అంటే అసూయ, ద్వేషము, నిష్కారణంగా ద్వేషిస్తారు. ఇవి కూడాను వ్యభిచారం, దొంగతనము, నరహత్య, దూషణ, స్త్రీ పురుషులు తిట్టుకుంటారు, అది కూడా దూషణ. నోరు అపవిత్రం అవుతుందిగా కదా. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడనని యెషయా భక్తుడు అన్నాడా లేదా? కాబట్టి ఈ అపవిత్రతను, పెదాలు, లోపల నుంచి వస్తున్నటువంటి అబద్ధాలు, మనుషులకు గొడవలు పెట్టే చాడీలు, ఇవన్నీ కూడా శరీరమునకు పట్టిన కల్మషం. అది మనము కడగాలి, ఇతరులు కడుగుతారా? మనము కడగాలి అనే ఆశ కలిగి దేవుని దగ్గర అడగాలి, అప్పుడు ఆయన కడుగుతాడు. అప్పుడు ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివారమై ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి కడుగుదాము అనుకుంటే కడగనివ్వరు, కడుగుదామనుకుంటే కడగనివ్వరు, మాకు కడగొద్దండి అంటుంటారు. ఇలా శరీరానికి పట్టినటువంటి కల్మషము కడుక్కునే స్థలం ఏదని చెప్పాము కిందటి వారం? దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి అనగా అనే మెసేజ్ కిందటి వారం చేశాను. దేవుడి సన్నిధి అనగా బట్టలను, ఆ మురికిని తీసి శుభ్రపరిచే చాకలి రేవు, చాకలి సబ్బు అన్నాం. అవునా? మనము శరీరంలో ఉన్న కల్మషాన్ని, మురికిని కడగబడాలంటే ఇదిగో దైవ సన్నిధిలో దైవ వాక్యము ద్వారా, హెచ్చరిక ద్వారా కడుక్కుంటూ ఆయన ఎట్టివాడై ఉన్నాడో అట్టివాడుగా మనం లోకంలో జీవించాలి. అది దేవుని కోరిక. ఇప్పుడు ఆత్మకు పట్టినటువంటి కల్మషం ఏంటి? ఆత్మకు పట్టిన కల్మషం దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండకపోవడం, ఆరాధన అంటే ఇష్టం లేకపోవడం, ప్రార్థన అంటే ఇష్టం లేకపోవడం, పరిశుద్ధ జీవితం అంటే ఇష్టం లేకపోవడం, సువార్త అంటే ఇష్టం లేకపోవడం, దైవ సన్నిధి అంటే సరిగా ఇష్టం లేకపోవడం,
ఇంత తొందరగా ముగిస్తారా? బైబిల్ చదవాలా, అంతసేపు చెప్పాలా? ఇవన్నీ ఆత్మ సంబంధమైన పాపాలు. ఆరాధన విడిచి, ఆదివారం ఆరాధన విడిచి లోకములోనూ ఫంక్షన్లోనూ జీవించిన ఆత్మ సంబంధమైన పాపం. దేవునికి నిజంగా నేను దశమా భాగం ఇవ్వాలి నా జీతములో, నా రాబడిలో అని తెలిసి కూడా ఇవ్వకపోవడం, అది ఆత్మ సంబంధమైన పాపం. ఇవి కూడా కడుక్కోవాలి. అర్థమైందండి? ఏందయ్యా మీరు దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంటే చెప్పారులే మాకు, అయ్యగారు ఎప్పుడు మాకు వాక్యం ద్వారా కొడుతుంటాడు, ఏం మనిషి అండి ఆయన, వినలేకపోతున్నామని దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను కడుగుదామని వస్తుంటే కడుక్కోకుండా చెవులు మూసుకోవడం కూడా ఆత్మ సంబంధమైన పాపమే. అటువంటి వారిని ఏమంటుందో తెలుసా లేఖనం? ముస్కరులు అంటుంది. ముస్కరులు. అరే మనం ఏమై ఉండాలట? ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. మరి పరిశుద్ధుడు మనం అవ్వాలంటే ఆయన చెప్తున్నాడు, మళ్ళీ ఏం చెప్తుంది లేఖనం? శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషమును కడుక్కొని పరిశుద్ధులముగా మారుదామంటుందిగా. మరి ఆత్మకు పట్టినటువంటి పీడ, చీడ, కల్మషం కడగాలనుకుంటే ఆయన ఏం చేస్తాడు? రెడీగా తన వాక్కు పంచి లోపల ఈ సబ్బేమో ఒంటి మీదకు వస్తుంది ఒకటి, శరీరంలో ఉన్న మురికి మాత్రం శరీరం పైన కాదు. గమనించండి, శరీరం పైన ఉండేది మామూలు మురికి, మసి, బుగ్గి, దుమ్ము, ధూళి. శరీరము లోపల ఉన్నటువంటి అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, భూతు మాటలు, సరసోక్తులు, ఇవి దేవుని వాక్యము ద్వారా కాల్చబడుతుంది. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా, ఆత్మలో ఉన్న కల్మషం కూడా దేవుని వాక్యము ద్వారా మరలా వెళ్తుంది. అందుకే గమనించండి, దేవుని వాక్యం మనలోనికి రానివ్వకుండా నువ్వు అడ్డేస్తుంటే అది ఆత్మ సంబంధమైన పాపం. నేను చెప్పలే, బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 54వ వచనాన్ని చదవండి ప్రియులారా. వారు ఈ మాటలు విని, ఏ మాటలండి? వినండి, స్టెఫెన్ చెప్తున్నాడు చరిత్ర అంతా. దేవుడు ధర్మశాస్త్రంలో దేవుడు ఈ విధంగా ఇజ్రాయెల్ని పిలిచి ఈ విధంగా గొప్ప కార్యాలు చేశాను అని అవన్నీ చెప్తుంటే అక్కడున్న ప్రజలు ఈ స్టెఫెన్ చెప్తున్నటువంటి దేవుని మాటల విషయంలో ఎలా తిరగబడ్డారో తెలుసా అండి? చదవండి. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి, చాలు పండ్లు కొడికారట. చూసారా, కోపంతో చంపేద్దామని. అదే విషయం 51 కూడా చదవండి. చాలు చాలు చాలు. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచి నల్లని వారలారా. అమ్మ, మీ చెవులట దేవుని వాక్యానికి లోబడడం లేదట. అంటే వాక్యం ఎందులోంచి వెళ్తుందండి? ఫస్ట్ చెవిలో నుండే కదా. ఫస్ట్ చెవిలో మూసుకొని చెప్పారులే, నాకు కాదులే, నాకు కాదులే, నాకు కాదులే అనుకుంటూ ఇక్కడే ప్రవేశ ద్వారము మూసేస్తున్నారు వీళ్ళట, ముస్కరులట. ఇంకెక్కడుందండి? దేవుడు వాక్యమే లోపలికి వచ్చి శరీరాన్ని అలాగిన ఆత్మను పవిత్రీకరించబడకుండా ఆపేస్తున్న నీవు 2 పాపాలు చేస్తున్నావు. శరీర పాపము, ఆత్మ పాపము. 2 కల్మసాలు కడుగుదామని దేవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆయనకి అవకాశం ఇవ్వట్లేదు. ముస్కరులారా, ఎందుకు? బాప్తీసం పొందారు, నీటిలో ముంచి వచ్చేయడం కాదు బాప్తీసం అంటే. అసలు సిసలైన బాప్తీసం ఏంటంటే హృదయములో సున్నతి జరగాలి. హృదయ సున్నతి జరగాలి.
సున్నతి అంటే అబ్రహాము సంతానమునకు దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ ఇంటిలో పుట్టిన మగపిల్లలకు సున్నతి చేయాలి అన్నాడు. అంటే గోప్యాంగ చర్మమును కొయ్యబడాలి. సున్నతి అంటే నీ హృదయము దేవుని వాక్యము చేత కొయ్యబడుతుందా? ఎందుకు కొయ్యబడాలి అంటే, నీ హృదయము కఠినమైంది. నీ హృదయము ఎందుకు ఇప్పుడు కొయ్యబడాలి అనంటే, నీ హృదయము కల్మషముతో నిండి ఉంది. నీ హృదయము కల్మషముతో, పాపముతో, చీముతో, చెడు రక్తముతో నిండి ఉంది. దాన్ని ఇప్పుడు ఆ కల్మషాన్ని కొయ్యాలి. బిడ్డ వింటున్నావా? కడుపులో ఎంత కాయ అయింది. మన ఎవరికి కాయ అయిందండి, ప్రార్థన చేశాం కదా, చెప్పారు పిల్లలు, ప్రార్థన చేసి ఆ కాయలు వదిలేస్తే ఏమవుద్దండి? ఏమవుద్దండి? వాసిపోయి అందు లోపలే స్పాయిల్ అయిపోయి మనిషి కూడా అదే జాగ్రత్తగా డాక్టర్ దాన్ని కోసి కడుపు కోసి కాయ తీశారనుకోండి, అప్పుడు మనిషి బ్రతుకుతాడు. ఇప్పుడు దేహమునకును లోపల ఆత్మకును పట్టిన కల్మసము కడిగేటటువంటి శక్తిగల కత్తి, ఖడ్గము వాక్యం. ఆ వాక్యమే నీ చెవుల్లో నుండి లోపలికి దూరనివ్వకుండా నువ్వు ఆపుతున్న ఆత్మ సంబంధమైన పాపం. మళ్ళీ ఇంకా నిన్నెవడు బాగు చేస్తాడు? అర్థమైందండి? వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు అంటున్నాడు, చూసా, ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా. ఒకటి చూశారు ఫుట్ నోట్లు, అదేటట, వంచని మెడగల వారలారా, మరియు సున్నతి, హృదయ సున్నతి పొందని వారలారా. అంటే హృదయ సున్నతి ఎవరికైతే జరగలేదో వారు దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేస్తారు. హెచ్చరిక మాటలు, బుద్ధి మాటలు. కిందటి ఆదివారం, ఆ ముందు ఆదివారము చాలా కరాఖండిగా గరుగ్గా మాట్లాడాను. 25 సంవత్సరాలు సరిగా ప్రవర్తన, అనుకువ, వినయం, విధేయతలు ఏం లేకపోతే ఎందుకమ్మా ఇలా ఉండమని. బహుశా చాలామందికి అది గట్టిగా తగిలి ఉంటుంది. బాగోగుల కోసమే కదండి అది. మరికొంతమంది ఇక్కడి నుంచి నాకు అలా చెప్తారా అని అన్నారనుకోండి, ఇదిగో మీరు ముస్కరులు అన్నమాట. మిమ్మల్ని కడిగే స్థలం ఇది. ఇంట్లో ఎవరు కడగరు, నీకు వీధిలో కూడా కడగరు. దేహానికి, హృదయానికి ఆత్మకు కలిగిన కల్మషం కడగబడే స్థలం అని చెప్పాను మీకు. నేను కూడా కడుక్కుంటుంటాను, నాకు తగులుతుంటుంది ఇది. కాబట్టి మీరు ఆపేశారనుకో, దేహశుద్ధి లేదు, ఆత్మశుద్ధి లేదు. ఆ లోపల కాయ మాత్రం ఏమవుతుందండి? చీము రక్తంతో ఎక్కువైపోయి ఏదో ఒక రోజు పిగిలిపోయి సెప్టిక్ అయిపోయి టోటల్ బాడీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? మనల్ని మనం కడుక్కోవడానికి దైవ సన్నిధిలో ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యము మనలో ప్రవేశిస్తే ఏం జరుగుద్దట? శరీర శుద్ధి, శరీర కల్మషాలు పోతాయి, ఆత్మ కల్మషం కూడా కడగబడుతుంది. అందుకే ఆ వాక్యమును గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా ఇలా రాయించాడు. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళను. కీళ్ళంటే ఏదండి? శరీరమా కాదా? గమనించండి. ప్రాణము విభజిస్తుంది, కీళ్ళను విభజిస్తుంది. ప్రాణాత్మ కీళ్ళను, మూలుగలను. కీళ్ళల్లో ఏముంటుంది? మూలుగులు. తింటాంగా, తినమా? మూలుగులు తింటాం లేదా? అప్పుడప్పుడు తింటాను నేను మూలుగు. కీళ్ళల్లో మళ్ళీ మూలుగు అంటే దుమ్ము ఎరగొడితే మూలుగు ఉంటుంది.
గమనించండి, అది మాంసమా కాదా? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుగా దూరుచు, అప్పుడు ఆత్మలో ఉన్న హృదయమును ఏం చేస్తుందట? ఆలోచనలను, తలంపులను, హృదయం యొక్క తలంపులు, ఆలోచన శోధిస్తుందట వాక్యం. ఎరా అలా తిరగొచ్చురా, తప్పు కదా, ఏరా నువ్వు అలా చూస్తావు, అలా సోమరిగా ఉంటావేటి, అలా దేవుని సొమ్ము దొంగిలిస్తావేటి అని మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడే అలర్ట్ చేస్తూ బ్రతికిస్తూ ఉంటుందండి ఈ వాక్యము. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. తొందరగా వెళ్ళిపోదామంటే దేవునికి స్తోత్రం చెల్లించండి, చాలా మంచిది. తొందరగా వెళ్ళిపోదామంటే దేవుని స్తోత్రం చెల్లించమన్నాను. ప్రియులారా, ఆపేద్దాం అనుకుంటే పోస్ట్ డబ్బాలో ఉత్తరం వేసినట్టుగా దేవుడు ఆ రిఫరెన్స్ కూడా చూపించని వేస్తుంటాడు. ఆయన వేస్తున్నప్పుడు ఆపేస్తే ఆయన కోప్పడతాడు. అందుకే చెబుతూ ఉంటాను, తప్పదు. టైం ఇక్కడ మనకి ఇంపార్టెంటే, అయినా టైం కంటే వాక్యం మనకి ఇంకా ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక చూసారా, వాక్యం ఏం చేస్తుందట? కీళ్ళంటే శరీరం, అవునా? ప్రాణాన్ని, మళ్ళీ ఆత్మను, ఆత్మలో ఉన్న హృదయాన్ని కూడా ఏం చేస్తుందట? శోధించి ఎక్కడదక్కడే కడిగిసి పడేస్తుందట. అంత ప్రాసెస్ దైవ సన్నిధిలో జరుగుతుంది. ఆ దైవ సన్నిధికి నిన్ను రానివ్వకుండా, వచ్చినా దేవుడు వాక్యం విననివ్వకుండా ఆడు చేస్తుంటాడు. అందుకని మన చెవులను ఆయన వాక్యం వైపు ఏం చేయాలండి? వినాలి. ఎవరు వింటారో తెలుసా? హృదయ సున్నతి ఆల్రెడీ జరిగిన వారికి ఆ వాక్యాలు అర్థమవుతాయి. బిడ్డ వింటున్నావా? జాగ్రత్తగా వాక్యాలు అర్థం. హృదయ సున్నతి జరిగిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఆల్రెడీ ఆ హృదయ సున్నతి ఆల్రెడీ జరిగిన వాళ్ళకి బాగా అర్థమవుతుంటుంది. హృదయ సున్నతి జరగడం అంటే ప్రభువు నమ్మినప్పుడే దేవుని వాక్యం విని, దేవుని యొక్క సువార్త విని, ఆ వాక్యం మన హృదయాలలో ఉన్నటువంటి ప్రాణాత్మ శరీరాలలో ఉన్నటువంటి పాపాన్ని, ఆ చీము రక్తము, కుళ్ళు రక్తం ఉన్నటువంటి పాపము ఉంటే దాన్ని యేసయ్య తన రక్తము ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా ఏం చేస్తాడంటే ఆ సువార్త ద్వారా మనల్ని ఒక్కసారి కోసి పడేస్తే అదంతా కారిపోద్ది పాపాలన్నీ. ఎస్, దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యం మనలో జరిగించే క్రియ ఏంటో తెలుసా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం చూడండి ఒకసారి. రెండవ అధ్యాయము 37. అపోస్తులుడైన పేతురు మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ విన్నారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, చాలు దేవుని వాక్యం వినగానే హృదయంలో నొచ్చుకొని, ఒకటి ఉంది, ఆ ఒకటి ఫుట్ నోట్లో, దాని అర్థం ఏంటండి? కింద. ఫుట్ నోట్ అంటే కింద ఉంటుంది. అది పొడవబడి దేవుని వాక్యము. బాబు మోషే గారు, దేవుని వాక్యము నీ హృదయంలో పొడుస్తుందా? చాలా అయ్యగారు వాక్యం ద్వారా కొడుతున్నారంటే, అరే దేవుడు వాక్యం మనల్ని పొడిచేదయ్యా, బాగు చేసేది. ఏమా, దేవుని వాక్యం పట్టుకొని నిన్ను నన్ను హెచ్చరించేది పరిశుద్ధాత్మ దేవుడు. దైవ సేవకుడు వాక్య ఖడ్గాన్ని పట్టుకుంటాడు. ఏమా, కత్తి పట్టుకుంటారు. శత్రువు అయితే పొడి చేసి చంపేస్తాడండి. డాక్టర్ గారు అయితే కత్తి పట్టుకొని కడుపులో ఉన్న కాయను, చీమును, ఇతను పట్టుకుంది కత్తె, అతను పట్టుకుంది కత్తె. ఆడు చంపుతాడు, ఇతనేమో కోసి బ్రతికిస్తాడు. అవునా కాదా? ఇప్పుడు దేవుని వాక్యము హృదయంలోకి వెళ్ళి ఏమైందట? పొడిచినప్పుడు ఏమవుతుందో తెలుసా? మనలో ఉన్నటువంటి చీడపీడ, భయంకరమైనటువంటి కల్మషం అంతా కూడా అది ఎత్తి చూపి శోధించి, నీ బ్రతుకు ఒక బ్రతికేరా,
తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మనికి, యేసయ్యకు చెడ్డ పేరు తెస్తావరా, సిగ్గులేదు, చెయ్యి అని హెచ్చరిస్తున్నప్పుడు అది హృదయ సున్నతి పొందిన, అంటే హృదయం కోయబడి పొడవబడిన వారు బెల్లున ఏడ్చి ఆత్మకు పట్టినటువంటి కల్మషము, శరీరానికి పట్టిన కల్మషము కడగబడి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమే అవుతాము. అర్థమైందండి? అందుకే పిల్లారా, దేవుని వాక్యం ముందు మనం కడుక్కోవడానికి ఇష్టపడిన వాడు ఎవడో తెలుసా? వినడానికి చెవులు ఎగ్గువాడు. హల్లెలూయా. వినడానికి చెవి ఎగ్గిన వాడు ఎవడో తెలుసా? వినడానికి టైమును కేటాయిస్తాడు, తన హృదయాన్ని సిద్ధం చేసుకుంటాడు. హల్లెలూయా. ఇవేవి లేకుండా నేను వినేస్తానంటాడు, టైం చూస్తాడు, వెళ్ళిపోదాం అంటాడు. అలా వద్దు బిడ్డ, జాగ్రత్త. లోకము నిన్ను కల్మషంతో నింపితే సన్నిధి నిన్ను పరిశుద్ధతతో నింపుతుంది. ప్రార్థన చేద్దాం, తలలంచండి అందరూ కూడా.